నేడు భగత్ సింగ్ జయంతి. వారు నన్ను చంపవచ్చు, కానీ నా ఆలోచనలను చంపలేరు. బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలిచిన సర్దార్ భగత్ సింగ్ పలుకులివి. భరతమాత విముక్తి కోసం విజయమో, వీర మరణమో అంటూ యువతను ఉత్తేజపరిచి ఉరికొయ్యను ముద్దాడిన మహోన్నత విప్లవకారుడు భగత్ సింగ్. మన దైనందిన జీవితంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాడు భగత్ సింగ్. స్వాతంత్ర్య పోరాటంలో వీర మరణం పొందిన యోధులలో ఆయన ప్రథముడు. భగత్ సింగ్ పోరాటం స్వాతంత్ర్యోద్యమ స్వరూప స్వభావాలను నిర్దేశించడమే కాకుండా లౌకిక, జాతీయవాదాలకు నిర్దిష్టమైన నిర్వచనాలను నిర్దేశించింది. సామ్రాజ్యవాదులను దేశం నుంచి వెళ్లగొట్టడం, బూర్జువా, భూస్వామ్య శక్తుల నుంచి దేశ ప్రజలను విముక్తం చేయడం స్వాతంత్ర్యోద్యమ లక్ష్యం అని చెప్పారు. దానికోసం విప్లవాన్ని కోరుకున్నారు. భగత్ సింగ్ దృష్టిలో విప్లవం అంటే ప్రజల ద్వారా, ప్రజల కోసం రాజకీయ అధికారాన్ని సాధించడమే. ప్రజలను సంఘటితపరిచి సిద్ధాంతాలకు సాన పట్టడం ద్వారానే అది సాధ్యమవుతుందని భగత్ సింగ్ కి బాగా తెలుసు. బాంబులు, పిస్తోళ్ల ద్వారా విప్లవాన్ని తీసుకురాలేమనే విషయం కూడా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే విప్లవం శ్రామిక రాజ్యం, సమానత్వ సిద్ధాంతాల మీద ఆధారపడిన సామ్యవాద వ్యవస్థను స్థాపించే కార్యక్రమాన్ని భారతదేశ ప్రజలకు పరిచయం చేసిన గొప్ప యువ మేధావి భగత్ సింగ్. అలాగే మతం, మతతత్వం, కులం స్థితిగతుల గురించి భగత్ సింగ్ విశ్లేషణలు కూడా నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరం. జూన్ 1928లో కీర్తి మ్యాగజైన్లో అస్పృశ్య సమస్య అనే శీర్షికతో ఆయన రాసిన వ్యాసం చాలా ముఖ్యమైనది. దళితుల దయనీయ స్థితికి దారి తీసిన చారిత్రక, సామాజిక అంశాలను లోతుగా పరిశీలించడంతో పాటు దళిత సమస్యకు పరిష్కారాలను కూడా ఈ వ్యాసంలో చూపారు. దీన్ని రాసినప్పుడు ఆయన వయస్సు దాదాపు 20 ఏళ్లు. స్వాతంత్ర్యంతో పాటు దళిత సమస్యను కూడా పరిష్కరించాలనే ఆలోచన ఆ వయసులో రావడం వారి సిద్ధాంత పరిపక్వతను ఆవిష్కరిస్తుంది. దళితుల దయనీయ పరిస్థితులకు హిందూ మతమే కారణం అని భగత్ సింగ్ ఆనాడే చెప్పారు. దయానంద్, మాలవ్య వంటి సంస్కర్తలు ఉద్యమాలు నడిపినప్పటికీ అస్పృశ్యతను దూరం చేయలేకపోవడానికి మనువాద మనస్తత్వం నుంచి వారు బయట పడకపోవడమే ప్రధాన కారణం అని భగత్ అన్నారు. బ్రాహ్మణవాద, ఫ్యూడల్, బూర్జువా భూస్వామ్య శక్తుల నిర్మూలనలోనే దళిత సమస్యకు పరిష్కారముందని ఆయన భావించారు. ఈ వ్యవస్థపై తిరుగుబాటు కోసం యువకులతో కూడిన సామాజిక విప్లవ సంస్థను స్థాపించే ప్రయత్నం చేశారు. సామాజిక ఉద్యమంతో విప్లవాన్ని పుట్టించండి, రాజకీయార్థిక విప్లవం కోసం నడుం బిగించండి, దేశానికి పునాదులు, నిజమైన శక్తి మీరే అని పిలుపునిచ్చారు. ఒక్క అంబేడ్కర్ని మినహాయిస్తే భగత్ సింగ్ అర్థం చేసుకున్నట్లుగా కుల సమస్యను ఏ సంస్కర్త కూడా అర్థం చేసుకోలేదు. అంటరాని కులాల ప్రజలను జంధ్యం ధరించడానికి అనుమతిస్తున్నామా? వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేయడానికి అంగీకరిస్తున్నామా అంటే లేదనే సమాధానమే వస్తుంది. మరి అటువంటప్పుడు ఇతర దేశాల వాళ్లు మనల్ని బానిసలుగా చూస్తున్నారని, అవమానిస్తున్నారని విమర్శించే హక్కు మనకు ఎక్కడున్నది అని బాబాసాహెబ్ అంబేద్కరో లేక మహాత్మా జ్యోతిరావు ఫూలేనో అన్న మాటలు కావివి. బ్రిటిష్ వాడి గుండెల్లో బాంబులు పేల్చి దేశదాస్య శృంఖలాలను ఛేదించేందుకు ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ రాసిన మాటలివి. మన మెరిగిన భగత్ సింగ్లోని అంతగా వెలుగు చూడని తాత్విక కోణమిది. అంటరానితనం దుష్టస్వరూపాన్ని, దానిని అమలు చేస్తున్న హిందూమత వ్యవస్థ డొల్లతనాన్ని అందులో ఆయన తూర్పారబట్టారు. ఆ వ్యాసం రాసే నాటికి భగత్ సింగ్ వయస్సు 22 ఏళ్లే. అప్పటికే సమాజాన్ని, ప్రపంచ పరిణామాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ హిందూ మత సంస్కర్తల్లో ఒకరైన ఆర్య సమాజ్ స్థాపకుడు దయానంద్ సరస్వతి అనుచరునిగా ఉండేవారు. ఆయన తండ్రి కిషన్ సింగ్, మామలైన అజిత్ సింగ్, స్వరణ్ సింగ్లు గదర్ పార్టీలో సభ్యులుగా పనిచేశారు. భగత్ సింగ్ సెప్టెంబర్ 1927న అవిభక్త పంజాబ్లోని నేటి ఫైసలాబాద్ జిల్లాలోని బంగా గ్రామంలో జన్మించారు. పసి వయస్సులోనే భగత్ సింగ్ మదిలో దేశభక్తి భావాన్ని నాటిన అర్జున్ సింగ్ మనవడిని దేశానికి అంకితం చేస్తానని ప్రకటించారు. ఖల్సా హైస్కూల్లోనే పిల్లలను చదివించడం సిక్కుల ఆనవాయితీ అయినా అది బ్రిటిష్ వారి కనుసన్నల్లో నడుస్తుందన్న కారణంగా కిషన్ సింగ్ తన కొడుకు భగత్ను లాహోర్లోని ఆర్య సమాజ్కు చెందిన దయానంద్ ఆంగ్లోవేదిక్ స్కూల్లో చేర్పించాడు. మెట్రిక్యులేషన్ ముగిశాక నేషనల్ కళాశాలలో చేరాడు. విద్యార్థిగా ఉండగానే భగత్ సింగ్ కు దేశభక్తి రాజకీయాలతో పాటు మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను, ప్రపంచ ఉద్యమాలను అధ్యయనం చేసే అవకాశం లభించింది.
14 జాతీయ విప్లవకారులతో సంబంధాలేర్పడ్డ భగత్ సింగ్ కు అతని తాతమ్మ కోరిక మేరకు పెళ్లి నిశ్చయించారు. భగత్ సింగ్ అందుకు నిరాకరించి, నేను విప్లవోద్యమంలో పూర్తి కాలం పనిచేయాలనుకుంటున్నాను. నీవు ఒక తల్లి కోరిక మేరకు నా పెళ్లి చేయాలనుకుంటున్నావు, కాని కోట్లాది మంది భారతీయుల తల్లి భరతమాత చెర విడిపించడం, ఆ తల్లి కోరిక తీర్చడం నా కర్తవ్యం అంటూ తండ్రికి ఉత్తరం రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. విప్లవకారులతో కలిసి నౌజవాన్ భారత్ సభను స్థాపించారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ తదితరుల నేతృత్వంలో నడుస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరారు. 1919 నాటి జలియన్వాలాబాగ్ మారణకాండ, 1928 నాటి లాలా లజపతి రాయ్ మరణం భగత్ సింగ్ ను బాగా ప్రభావితం చేసిన 2 ఘటనలు. జలియన్వాలా బాగ్ నరమేధం జరిగిన మరుసటి రోజే ఆ స్థలానికి వెళ్లి నెత్తురింకిన మట్టిని తీసుకుని భగత్ సింగ్ పోరాట ప్రతిజ్ఞ చేశారు. సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనపై పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన లాలా లజపతిరాయ్ ఆ తరువాత మరణించారు. ఆ లాఠీచార్జీకి కారణమైన స్కాట్ను కాల్చి చంపాలని వెళ్లిన భగత్ సింగ్ బృందం కాల్పుల్లో మరొక అధికారి సాండర్స్ మరణించాడు. జాతీయోద్యమ పోరాటాల అణచి వేతకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పబ్లిక్ సేఫ్టీ బిల్లు, కార్మిక వివాదాల బిల్లులను నిరసిస్తూ ఏప్రిల్ 1929 భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్లు సెంట్రల్ అసెంబ్లీలో 2 బాంబులను ఎవరూ లేని నిరపాయకరమైన చోటు చూసి విసిరారు. కేవలం హెచ్చరికగానే తాము బాంబులను వేశామని ఆ తర్వాత వారు ప్రకటించారు. బాంబులు వేసి వారు పారిపోక స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. కేసు విచారణనే వేదిగా చేసుకుని తమ హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏ లక్ష్యాలను దేశానికి చాటాలని వారు ముందే నిర్ణయించుకున్నారు. కేసు విచారణ తదుపరి 1929 జూన్న భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అండమాన్ జైలుకు పంపాలని కోర్టు తీర్పు చెప్పింది. అయితే సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్ నిందితుడంటూ పోలీసులు ఆ కేసును తిరగదోడారు. ఈ కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లకు 1930లో ఉరిశిక్ష విధించారు. కిశోరిలాల్, మహావీర్ సింగ్, విజయ్ కుమార్ సిన్హా, శివవర్మ తదితరులకు జీవిత ఖైదు విధించి అండమాన్ జైల్లో బంధించారు. వారి ఉరి శిక్షలకు వ్యతిరేకంగా దేశమంతా నిరసన వెల్లువెత్తింది. అయినా బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ వీరుల్ని 1931 మార్చి 23న ఉరితీసింది. యువ విప్లవ కిశోరం ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంగా భారత ప్రజల గుండెల్లో నిత్యమూ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాడు.